హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. సో jaypalanday.com నుంచి అదేవిధంగా జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన సబ్స్క్రైబర్లో అదేవిధంగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఒక పేరెంట్ సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అని చెప్పేసి అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఏ విధంగా మనం రెస్పాండ్ అవుతున్నాము, ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా మనం అనలైజ్ చేసుకొని మీరు అడిగిన క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఒక శాంపుల్ వీడియో మీకైతే రిలీజ్ చేయబోతా ఉన్నాను. సో ఇది మీకే కదా చాలామందికి ఉన్నటువంటి డౌట్. రియల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్ని వీడియోలు చేయాలి, ఏ విధంగా మీరు టిపికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, దాన్ని ఎలా ఒక పేరెంట్కి ఒక స్టూడెంట్కి ఏ విధంగా అర్థం చేయించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సార్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ప్రసాద్ సార్ అని చెప్పేసి మనకు ఒక క్వెరీ ఇచ్చారు. సార్ మన వెబ్సైట్లో ఇంకేమైనా విషయాలు చేర్చాల్సి వస్తే మీరు చెప్పమని ఇంతవరకు ఒకసారి చెప్పారు నాతోని, అందువల్ల నేను చెప్తున్నానని చెప్పేసి ఇందులో ప్రతి ఒక్క కాలేజీకి సంబంధించిన సీట్ల వివరాలు అంటే jaypalanday.comలో ప్రతి కాలేజీలో ఎంతమంది జాయిన్ అయ్యారు, సో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎలా ఫిల్ చేస్తున్నారు, కాలేజ్ వైజ్గా కేటగిరీ వైజ్గా అని చెప్పేసి అంటే ఒక పర్టికులర్ అంటే బీసీఏలో ఎన్ని సీట్లు ఉంటున్నాయి, బీసీసీలో ఎన్ని సీట్లు ఉంటున్నాయి, ఒక కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఉస్మానియాలో ఎన్ని సీట్లు కేటాయించారు, గాంధీలో ఎన్ని సీట్లు కేటాయించారు, సురభిలో ఎన్ని సీట్లు కేటాయించారు, ఓవరాల్గా ఎన్ని సీట్లు కేటాయించారు, ఈ సీట్ కేటగిరీకి సంబంధించిన ఒక వీడియో, లేదంటే మన వెబ్సైట్లో ఇదివరకే అలాంటి డేటా ఉంటే ఆ డేటాని ఏ విధంగా సెర్చ్ చేయాలని చెప్పేసి ఒక వీడియో చేయమని చెప్పేసి అన్నారు. సో థ్యాంక్ యూ ప్రసాద్ సార్, మీకోసం అని కాదు. సో చాలామంది అంటే ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు అన్న మీరు అడిగిన వాళ్ళకి ఆన్సర్ చేస్తారని కాదు. సో అది మీరు అడిగిన క్వశ్చను చాలామందికి యూజ్ అవుతుంది అనిపిస్తే డెఫినెట్గా దానిపైన నేను వీడియో చేస్తాను, లేదంటే మీరు వాట్సాప్లో నాకు పింక్ చేసినా కూడా నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఈ వెబ్సైట్లో మీరు డేటా సెర్చ్ చేశారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి సో మరి వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు సో సార్ అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ కూడా మీకు ఈ వీడియోలో కంక్లూడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మరి ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేసే ముందు కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ సార్ అడిగిన క్వశ్చన్ చాలా టిపికల్ క్వశ్చన్, బట్ దీనికి సంబంధించిన ఆన్సరు ఎలాంటి మెంటర్ లేకుండా ఎవరి హెల్ప్ లేకుండా ఒక పర్టికులర్ కాలేజీలో ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, సీట్లు వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి రౌండ్ 1 ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ కట్గా ఒక సంవత్సరం కాదు 21, 22, 23 3 సంవత్సరాలకు సంబంధించిన రిజల్ట్తో పాటు మీకు టోటల్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో ఒకసారి చెక్ చేద్దాం. సో థ్యాంక్ యూ సార్ ఇలాంటి క్వశ్చన్ చేసినందుకు. ఇక డైరెక్ట్గా ఫస్ట్ పాయింట్కి వచ్చేద్దాం. సో jaypalanday.comలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు చేసుకుంటే ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను, చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది. సో మరి ఈ jaypalanday.comలో దీనికి సంబంధించి మనం కొంత ప్లాన్లు అయితే మనం డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. డిసెంబర్ 31 వరకు అంటే ఈ అకాడమిక్ ఇయర్లో కౌన్సిలింగ్ ఎండ్ అయ్యేంత వరకు మీరు కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలనుకుంటే 599, అదేవిధంగా కేటగిరీ ఏబిసి అంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిపోర్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే 799. సో ఇంకా మీరు ఈ వెబ్సైట్ నచ్చి మీరు ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేషన్ కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో సార్ అడిగినటువంటి క్వశ్చన్ని మనం కంక్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి లాగిన్ చేసిన తర్వాత మీరు jaypalanday.comలో లాగిన్ చేసిన తర్వాత సో ఇక్కడ ఈ సార్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే దీన్ని ఏమంటామంటే సీట్ మ్యాట్రిక్స్ అంటాం. సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో సీట్ మ్యాట్రిక్స్ అంటే ఒక కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, దాంట్లో లోకల్ సీట్లు ఎన్ని, నాన్ లోకల్ సీట్లు ఎన్ని, లోకల్లో బీసీఏకి, బీసీసీకి, బీసీడీకి, బీసీకి, ఈడబ్ల్యూకి, ఎస్సీకి, ఎస్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించిన సీట్లు ఏమైనా ఉన్నాయా, సో వాటిని కూడా ఏ విధంగా కేటాయిస్తున్నారు అనేది సీట్ మ్యాట్రిక్స్ అంటాం. ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది ప్రతి కాలేజీ కూడా అంటే ప్రతి కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అటు ఏపీ కౌన్సిలింగ్ అయినా తెలంగాణ కౌన్సిలింగ్ అయినా ఈవెన్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయినా సరే వాళ్ళు కౌన్సిలింగ్కి ముందే ఒక సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో శాంపుల్ సీట్ మ్యాట్రిక్స్ చూపిస్తాను. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది అనేది ఆ సీట్ మ్యాట్రిక్స్ ఆధారంగానే సో కొంత అంటే ఒక 1%, 2% డిఫరెంట్గా ఫిల్ చేయొచ్చు. కాకపోతే మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా చేస్తారనమాట. సో ఇక్కడ చెక్ చేసుకుంటే లిస్ట్ ఆఫ్ వేకెంట్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అంటే రౌండ్ 1లో ఎన్ని సీట్లు ఉన్నాయి, రౌండ్ 1 తర్వాత వేకెంట్ ఉన్న సీట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అది ఉస్మానియా ఎంబీబీఎస్లో అన్రిజర్వ్డ్లో
ఓపెన్ కేటగిరీ జనరల్ కోట కింద ఒక సీట్ ఉంది, ఓపెన్ కేటగిరీ ఫీమేల్ కోట కింద ఒకటి ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో అన్ఎయిడెడ్ ప్రైవేట్ మైనారిటీ కాలేజెస్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ కంప్లీట్గా చూపిస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు ఫస్ట్ సీట్ మ్యాట్రిక్స్ అర్థమైతే సో అదేవిధంగా సీట్లు ఫిల్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ సీట్ మ్యాట్రిక్స్ తీసుకొని చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఇక సీట్ మ్యాట్రిక్స్లో కూడా ఏయూకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ వేరే ఉంటుంది, ఎస్వీకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ వేరే ఉంటుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉస్మానియా రీజన్ అని చెప్పేసి. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ పర్టికులర్ కాలేజ్ ఈ సీట్ మ్యాట్రిక్స్ కొంత అర్థం కాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మీకు అర్థమైపోతుంది. ఆంధ్ర మెడికల్ కాలేజీలో మనం చెక్ చేసుకుంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఉన్నాయి, అంటే అన్రిజర్వ్డ్ అనమాట. ఇక్కడ అన్రిజర్వ్డ్ అని చెప్పేసింది. దీంట్లో ఓపెన్ జనరల్లో 44 సీట్లు ఉన్నాయి లోకల్లో, అదేవిధంగా అన్రిజర్వ్లో 8 సీట్లు ఉన్నాయి, ఓపెన్ ఫీమేల్లో 21 సీట్లు ఉన్నాయి, ఓపెన్ ఫీమేల్ అన్రిజర్వ్లో 3 సీట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్లో 2 సీట్స్ ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు పర్టికులర్ కౌన్సిల్గా ఎన్ని సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని సీట్లు ఇటు ఏపీ తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అయితే ఇప్పుడు ఇంతకుముందు చూపించింది ఏంటిది మీకు ఏపీకి సంబంధించి, మరి తెలంగాణకు సంబంధించి లేదా అంటే తెలంగాణకు సంబంధించిన కూడా మీరు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించి అంటే ఏపీది ఒక రకంగా ఉంటుంది, తెలంగాణది ఒక రకంగా ఉంటుంది. రిపోర్ట్స్ ఆర్ డిఫరెంట్గా ఉండొచ్చు కానీ కంటెంట్ మనకి సేమ్. ఇక చెక్ చేద్దాం. ఉస్మానియా మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఇక్కడ చూడండి లోకల్ అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ అనమాట. లోకల్ ఓపెన్ జనరల్ కోట కింద 53 సీట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఓపెన్ జనరల్ కోట కింద 8 సీట్స్ ఉన్నాయి, ఓపెన్ ఫీమేల్ కోట కింద 21 సీట్లు ఉన్నాయి, ఓపెన్ నాన్ లోకల్ కింద 3 సీట్స్ ఉన్నాయి. ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీకి మొత్తం ఎన్ని సీట్లు ఉండబోతున్నాయి. సో ఈ సీట్ మ్యాట్రిక్కి సంబంధించి కన్సాలిడేటెడ్ దానిపైన కూడా అంటే టోటల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి, మనకు బీసీలో ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసిన దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడి వరకు కట్ ఆఫ్ రావచ్చు అనేది కూడా ఫ్యూచర్లో దానిపైన కూడా వీడియోలు చేస్తాను. సో అది ఒక మీకు క్లారిటీ వస్తుంది. సో అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో కూడా మీకు అది కవర్ అవుతుంది. సో ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మరి ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగానే మనకు సీట్లు ఫిల్ అవుతున్నాయా లేదా అనేది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి ఇదంతా కూడా ఏపీ తెలంగాణకు సంబంధించి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కౌన్సిలింగ్కి ఒక కౌన్సిలింగ్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సీట్ మ్యాట్రిక్స్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, దాంట్లో అప్లై చేసిన లిస్ట్ ఏంటిది, తర్వాత మెరిట్ లిస్ట్ ఏంటిది, మెరిట్ లిస్ట్లో పొరపాట్లు ఉంటే ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, దీని తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, అలాట్మెంట్ అయిన తర్వాత ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు లెవెల్ బై లెవెల్ మనకు నోటిఫికేషన్స్ రీచ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ పెట్టేస్తాం, అంటే ఏపీ తెలంగాణ అటు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ సంబంధించి. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. కానీ ఇప్పుడు సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ సీట్ మ్యాట్రిక్స్ కొంత ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైతే సీట్ మ్యాట్రిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఐడియా వచ్చిందో వాళ్ళందరూ కూడా కింద కమెంట్ చేయండి అన్న సీట్ మ్యాట్రిక్స్ గురించి క్లారిటీ వచ్చిందని. సో ఇప్పుడు సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సీట్ మ్యాట్రిక్స్ పైన మనకు అవగాహన వచ్చింది. ఇప్పుడు నిజంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్లో బీసీఏలో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, రౌండ్ 1లో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, రౌండ్ 2లో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, ఒక ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక్కొక్క కేటగిరీలో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, ఏ కేటగిరీ కింద సీట్లు ఫిల్ అయిపోయినాయి అనేది కూడా మీకు విత్ ప్రూఫ్స్తోని వాళ్ళ నేమ్స్తోని వాళ్ళకు వచ్చిన ర్యాంకు, వాళ్ళకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్, వాళ్ళకు వచ్చిన మార్కులు, వాళ్ళకు వచ్చిన స్టేట్ మెరిట్ కూడా ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడ టోటల్ అలాట్మెంట్ డేటా ఉంది. ఈ టోటల్ అలాట్మెంట్ ఇటు ఏపీకి అయినా సరే తెలంగాణకైనా సరే ఇక్కడ టోటల్ అలాట్మెంట్ డేటా అనేది ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఈ టోటల్ అలాట్మెంట్ డేటాతో ఏమవుతుందంటే అసలు తెలంగాణలో రౌండ్ వల్ల ఎంతమందికి అయితే సీట్ అలాట్ చేస్తారో వాళ్ళ డేటా మొత్తం కూడా మనం ఇవాళ రిలీజ్ చేస్తారు. అంటే సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి రిలీజ్ చేయగానే అది అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా ఇవాళ కౌన్సిలింగ్ అయిపోయింది, ఇవాళ సాయంత్రం వరకు కౌన్సిలింగ్ రిజల్ట్ మొత్తం ఇచ్చేస్తారు. సో పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇచ్చేస్తారు. పీడిఎఫ్ డాక్యుమెంట్ ఇచ్చేసిన తర్వాత దాంట్లో కూడా చాలా గజిబిజిగా ఉంటుంది. కానీ మన వెబ్సైట్లో ఆ డాక్యుమెంట్ అంతా కూడా డంప్ చేసుకొని మనం ఏ విధంగా దీంట్లో రిపోర్ట్స్ చూస్తున్నామని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 23 సెలెక్ట్ చేసుకుంటున్నాను, టీఎస్ నీట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, రౌండ్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో రౌండ్ 1 ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాను, రౌండ్ 2 కూడా చూపిస్తాను. రౌండ్ 1 ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాను అనేది మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ ఓన్లీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనుకున్నాం కాబట్టి నేను ఇక్కడ OMCH ఓన్లీ ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. టోటల్గా ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉండాల్సింది, వీళ్ళు రౌండ్ 1 ఎన్ని సీట్లు ఫిల్ చేశారు.
మరి రౌండ్ 1లో అన్ని సీట్లు ఫిల్ చేస్తారా అంటే ఏపీలో ఒక రకంగా కౌన్సిలింగ్ జరుగుతుంది, ఇది అదేవిధంగా తెలంగాణలో ఓ రకంగా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇక చెక్ చేసుకుంటే టోటల్గా ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, 175 సీట్లు ఫిల్ చేశారు. అకార్డింగ్ టు 2023 రికార్డు ప్రకారంగా, లాస్ట్ ఇయర్ రికార్డు ప్రకారంగా రౌండ్ 1లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఫిల్ అయినటువంటి సీట్లు ఎన్ని అంటే 175 సీట్లు ఫిల్ చేశారు. మరి ఇదే 175 సీట్లు మరి రౌండ్ 2కి వచ్చేసరికి మరి ఏం చేశారు చెక్ చేద్దాం. ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, రౌండ్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ మళ్ళీ ఓఎంసీహెచ్ కదా, ఓఎంసీహెచ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే రౌండ్ 1లో 175 సీట్లు ఫిల్ చేస్తే రౌండ్ 2కి వచ్చేసరికి ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, 213 సీట్లు. మరి ఎందుకు ఫిల్ చేయలేదు సార్ రౌండ్ 1లో? ఎందుకు ఫిల్ చేయలేదంటే ప్రతిసారి కూడా అంటే తెలంగాణకు సంబంధించి ప్రతిసారి కూడా 60 to 75% సీట్ల మట్టుకు వాళ్ళు ఫిల్ చేసి సెకండ్ రౌండ్లో మిగతా సీట్లను ఫిల్ చేస్తూ ఉన్నారు. సో దానికి కారణాలు డిఫరెంట్ ఉండొచ్చు. సో కాబట్టి దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం, ఎందుకంటే రౌండ్ 1లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా రౌండ్ 2కి అప్గ్రేడేషన్కి అవకాశం ఇస్తారు. కాబట్టి సో వాళ్ళు ఎందుకు ఫిల్ చేయట్లేదు అనేది మనకు తెలియదు. అదేవిధంగా ఏపీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే వాళ్ళు 90% సీట్లను రౌండ్ 1లోనే ఫిల్ చేస్తారు. అది కూడా లాస్ట్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా 213 సీట్స్ ఇచ్చారా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇంతకుముందు చూపించాను సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, ఈ విధంగా. మరి ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ పిఎంసి, పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ మొత్తం చెక్ చేసుకుంటే ఉస్మానియా మెడికల్ కింద వాళ్ళు 212, 213 1 or 2 సీట్స్ అటు ఇటు అవుతాయి. ఎందుకంటే రిజర్వేషన్ ప్రకారంగా మనం చెక్ చేసుకుంటే సో ఇక్కడ 33 రిజర్వేషన్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఇక్కడ ఫీమేల్ కోట కింద 33 రిజర్వేషన్ వచ్చేలాగా, అదేవిధంగా కొన్ని కేసెస్లో పీడబ్ల్యూ, ఎన్సీసీ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు 213 సీట్లకు 213 సీట్లు ఫిల్ చేస్తారంటే మ్యాక్సిమం 99% సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా జరుగుతుంది. 1% కొంత అటు ఇటు జరుగుతుంది, అది కూడా త్రూ ప్రాసెస్ ప్రకారంగానే జరుగుతుంది. దాంట్లో అన్యాయాలు, అక్రమాలు అయితే ఉండవు. సో ఇప్పుడు మరి ఉస్మానియా మెడికల్ కాలేజీలో 213 సీట్లు ఫిల్ అయినాయి రౌండ్ 2కు సంబంధించి. ఇక్కడ మళ్ళీ మీరు క్లారిటీ తీసుకొచ్చుకోవాలి, ఎందుకంటే రౌండ్ 1కు సంబంధించి 175 సీట్లు ఫిల్ అయిపోయాను. ఇప్పుడు రౌండ్ 2కు వచ్చేసరికి 213 సీట్లు ఫిల్ అయిపోయినాయి. ఈ 213 సీట్లు ఫిల్ అయిపోయినాయి కదా సార్, మరి మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బీసీఏకి ఎన్ని సీట్లు దీంట్లో ఫిల్ అయిపోయినాయి? సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో దీన్ని ఎలా చెక్ చేద్దాం? టోటల్గా 213 సీట్లు ఫిల్ అయిపోయినప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నాను, బీసీఏకి సంబంధించి చెక్ చేసుకున్నాను. బీసీఏ అని చెప్పేసి టైప్ చేశాను, బీసీఏ అని టైప్ చేసి ఇక్కడ ఐఫన్ అని చెప్పేసి టైప్ చేశాను. ఇక్కడ ఈ సెర్చ్ ఏ విధంగా చేశాను, ఇక్కడ బీసీఏ అని చెప్పేసి ఏదైతే ఉందో ఇదే బీసీఏ ఇక్కడ సీట్ కేటగిరీలో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఐఫన్ బీసీఏ ఐఫన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ బీసీఏకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. టోటల్గా ఎన్ని సీట్లు వచ్చేసాయి, 19 సీట్లు వచ్చేసాయండి. 19 సీట్లు. సార్ ప్రస్తుతం సార్ మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఉస్మానియా మెడికల్ కాలేజీలో టోటల్గా ఎన్ని సీట్లు ఫిల్ చేశారు రౌండ్ 1లో అంటే 19 సీట్లు బీసీఏకి ఫిల్ చేశారు. మరి దీంట్లో లోకల్కి ఎన్ని సీట్లు ఇచ్చారు సార్? ఈ టోటల్గా మనం చెక్ చేసుకుంటే దీంట్లో 17 సీట్లు టోటల్గా ఫిల్ చేస్తే ఈ 17 సీట్లలో 10 సీట్స్ సారీ ఇక ఎన్ని వచ్చాయి, రైట్ 17 సీట్లలో ఒక 10 సీట్లు బీసీఏకి సంబంధించి తెలంగాణ లోకల్ వాళ్ళకు కేటాయించారు. మరి అదేవిధంగా నాన్ లోకల్కి సీట్స్ ఏం లేవా అని చెప్పేసి అనుకుంటే నాన్ లోకల్కి సంబంధించి కూడా మనకు చెక్ చేసుకోవచ్చు. నాన్ లోకల్ యుఎన్ఆర్ అంటాం దీన్ని. సో ఇక్కడ యుఎన్ఆర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఈ యుఎన్ఆర్ ఏదైతే ఉందో ఇక్కడ స్పేస్ ఇచ్చేస్తున్నా ఐఫన్ యుఎన్ఆర్ ఐఫన్ అని చెప్పేసి ఇక్కడ చెక్ చేసుకుంటే అన్రిజర్వ్డ్ అని ఉంది. ఈ అన్రిజర్వ్డ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చేస్తున్నాయి, బీసీఏకి సంబంధించి ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, బీసీఏకి సంబంధించి అన్రిజర్వ్ కోట కింద మళ్ళీ 2 సీట్లు ఫిల్ చేస్తారు. మళ్ళీ దీంట్లో ఎంఆర్సీ అని చేసిన మెరిటోరియం రిజర్వ్ క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఎంఆర్సీ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సో అది మన కౌన్సిలింగ్ అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బై డిఫాల్ట్గా నేను చెప్పేది ఏంటంటే సో ఇది చాలా లెంతీ ప్రాసెస్, ఇదంతా కూడా మీకు కౌన్సిలింగ్ అప్పుడు క్లియర్ కట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం అయితే చేశాను. టోటల్గా బీసీఏ కింద ఉస్మానియా మెడికల్ కాలేజీలో లోకల్ నాన్ లోకల్ అన్నీ కలిపేసి ఫీమేల్ కూడా కలిపేసి దీంతో పాటు పిహెచ్ హ్యాండిక్యాప్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాంటి సీట్లు అన్నీ కలిపేసి బీసీఏ కింద ఫిల్ చేసినటువంటి సీట్లు ఏంటంటే 19 సీట్లు ఫిల్ చేస్తారు. అదేవిధంగా బీసీబీ కింద ఎన్ని సీట్లు ఫిల్ చేస్తారు, అదేవిధంగా బీసీబీ కింద 27 సీట్లు ఫిల్ చేస్తారు. బీసీబీకి ఎందుకు సార్ ఎక్కువ ఉన్నాయంటే బీసీబీకి సంబంధించిన రిజర్వేషన్ ఎంత
10% ఆఫ్ రిజర్వేషన్, అంటే ఎన్ని సీట్లు అయితే ఉంటాయో అన్ని సీట్లలో 10% రిజర్వేషన్ ఉంటాయి. దీంట్లో కొన్ని ఎంఆర్సీ అని చెప్పేసి ఉంటాయి మళ్ళీ. సో ఎంఆర్సీ అంటే మెరిటోరియన్ రిజర్వేషన్, అంటే ఓపెన్ కేటగిరీ కూడా బీసీబీ వాళ్ళు కూడా కొన్ని సీట్లు తీసుకొచ్చుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా 213 సీట్లే కదా సార్. ఈ 213 సీట్లు ఉన్నప్పుడు 10% అన్నప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్లు రావాలి? మరి 213 సీట్లు అన్నప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి సీట్లు దాదాపుగా 21 సీట్లు ఆ 22 సీట్లే. మరి ఇక్కడ ఎందుకు ఎక్కువ కేటాయించారు సార్? నిజంగానే ఎందుకు ఎక్కువ కేటాయించారు అంటే దీంట్లో ఎంఆర్సీ అని చెప్పేసి ఉంది. అంటే బీసీబీలో ఎంఆర్సీ కింద వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే మెరిట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఓపెన్ కేటగిరీ, అంటే దాదాపు ఒక 10 మంది వచ్చేసారు. సో కాబట్టి ఇక్కడ ఎంఆర్సీ అనేది ఒక ఉంటుంది. ఆ టాపిక్ అనేది చాలా పెద్ద టాపిక్, నేను కౌన్సిలింగ్ అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం అయితే ఉస్మానియా మెడికల్ కాలేజీలో బీసీఏ కింద 17 మందికి జాయిన్ అయ్యారు. బీసీబీ కింద అంటే లోకల్ నాన్ లోకల్ కలిపి చెక్ చేసుకుంటే 27 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా బీసీసీ కింద ఎంతమంది? 2%. ఇదేంటి సార్ బీసీసీ కింద చాలా తక్కువ? బీసీసీ అంటే ఓన్లీ 1% ఉంటుంది. 1% ఎంత? 213 సీట్లు. 213 సీట్లలో 1% అంటే ఓన్లీ 2 సీట్లు ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బీసీడీ. సో బీసీడీ కింద 21 సీట్లు. ఈ బీసీడీకి ఎంత రిజర్వేషన్ ఉంటుంది? 7% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 21 సీట్లు వచ్చాయి. ఈ 21 సీట్లలో మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవాలి ఎంఆర్సీ లెవెల్ వచ్చాయా. సో ఎంఆర్సీలు ఎన్ని వచ్చినాయి ఆ ఎంఆర్సీలు కూడా కౌంట్ చేసుకోవాలి. దీంతో పాటు ఇక్కడ మనం ఇంకా కొన్ని చెక్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని పిహెచ్ఓ సంబంధించిన సీట్లు కూడా ఉంటాయి. అంటే అన్ని సీట్లు అంటే 10%కు 10% బీసీకి ఫిల్ చేయాలంటే దీంట్లో ఎన్సీసీ రిజర్వేషన్ ఉండొచ్చు, పిహెచ్ రిజర్వేషన్ ఉండొచ్చు, క్యాప్ రిజర్వేషన్ ఉండొచ్చు. అంటే ప్రతి కేటగిరీలో కూడా మళ్ళీ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సీట్లు ఏవైతే ఉంటో ఆ కోటా నుంచే 1 or 2 సీట్లు ఆ విధంగా బయటకు తీయడం జరుగుతుంది కాబట్టి అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక బీసీడీకి సంబంధించి 21 సీట్లు, బీసీఈకి సంబంధించి వీళ్ళు ఎన్ని సీట్లు ఫిల్ చేశారంటే 10 సీట్లు. మరి బీసీఈకి ఎందుకు తక్కువ? 4% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేశారు. ఇక ఎస్సీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే సో ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి 15% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. ఇక్కడ 32 సీట్లు ఫిల్ చేశారు ఓన్లీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కింద. నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి ఎస్టీకి 10% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. సో 10% రిజర్వేషన్ అంటే 213 సీట్లు, అంటే 10% 21 సీట్లు ఎస్టీకి కేటాయించారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అనుకుంటే ఈడబ్ల్యూఎస్ కూడా మనం సెర్చ్ చేయొచ్చు. సో ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మనకు ఇది మామూలుగా అయితే 10% అనేది ఉంటుంది, కానీ ఇక్కడ నీటికి వచ్చేసరికి ఓవరాల్గా ఒక 200 సీట్లు ఇస్తారు. ఈ ఎన్సీసీది కూడా ఈ ఈడబ్ల్యూఎస్ది కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో అది తర్వాత మనం డిస్కస్ చేద్దాం. అంటే మొత్తం అయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సీట్లు 9 సీట్లు వీళ్ళు ఇక్కడ ఫిల్ చేయడం జరిగింది. ఇది ఒక ఉస్మానియా మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే. మీకు ఏ విధంగా సెర్చ్ చేయాలనేది అయితే దీంట్లో క్లియర్గా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సార్ మాకు ఇక కాలేజ్ వైజ్ వద్దు సార్, మొత్తం తెలంగాణలో ఉన్న కాలేజీలు కావాలి సార్. తెలంగాణలో రౌండ్ 2లో ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి చూద్దాం. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా 23 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీఎస్ నీట్ సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రౌండ్ 1 చూద్దాం. రౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఆల్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్గా ఎన్ని సీట్లు వస్తున్నాయి. ఇది లోడ్ కావడానికి కొంత టైం అనేది పట్టుతుంది. సో రైట్. సో టోటల్గా మనకు ఎన్ని సీట్లు ఉన్నాయంటే రౌండ్ 1లో ఇది రౌండ్ 1లో ఫేజ్ 1లో 4370 4370 సీట్స్ 370 సీట్లు మనకు దేంట్లో ఫిల్ చేశారు? రౌండ్ 1లో ఫిల్ చేశారు. రౌండ్ 1లో ఫిల్ చేశారు. మరి రౌండ్ 2కి వచ్చేసరికి ఎన్ని సీట్లు ఫిల్ చేశారు అది కూడా చెక్ చేద్దాం. సో నేను ఇంతకుముందే చెప్పాను రౌండ్ 1లో తెలంగాణ గవర్నమెంట్ దాదాపుగా 62 నుంచి 675% ఆఫ్ సీట్లనే ఫిల్ చేస్తుంది. కొన్ని సీట్లను వారు మళ్ళీ రౌండ్ 2 తర్వాత ఫిల్ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు ఫ్యూచర్లో మళ్ళీ వీడియోలు చేసేటప్పుడు కూడా మీకు దానిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో 4370 అంటే 4300 సీట్లు 4370 సీట్లు రౌండ్ 1లో ఫిల్ చేస్తే మరి రౌండ్ 2కి వచ్చేసరికి ఎన్ని సీట్లు ఫిల్ చేశారు? 5500 సీట్లు ఫిల్ చేశారండి. ఎన్ని సీట్లు ఫిల్ చేస్తారు? 5500. దీంట్లో కూడా కొన్ని స్పెషల్ రిజర్వేషన్ సీట్లు మిస్ కావచ్చు. అంటే ఇంతకుముందు ఎంత 4300 సీట్లు అంటే 1200 సీట్లు ఏవైతే ఉన్నో 1200 సీట్లను అవి రౌండ్ 2 కోసం పక్కన పెట్టేశారంటే ఫిల్ చేయలేదు. అయ్యో మరి అట్లా ఫిల్ చేయకపోవడం వల్ల మాకు నష్టమే కదా. రౌండ్ 1లో ఉన్న వాళ్ళకంటే మీకు అప్గ్రేడేషన్కి ఛాన్స్ ఇస్తారు. అంటే ఎవరైతే ఉస్మానియాలో ఉన్నారో ఒకవేళ గాంధీలో ఏవైనా సీట్లు ఫిల్ చేయని వాళ్ళు ఉంటే దాంట్లో మీరు కనుక మెరిట్లో ఉంటే సో డెఫినెట్గా అప్గ్రేడేషన్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు రౌండ్ 2కి వచ్చాము. రౌండ్ 2లో 5500 సీట్లు, టోటల్గా 5500 సీట్లు. ఈ 5500 సీట్లలో
మరి బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే బీసీఏ ఐఫన్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాం. బీసీఏ ఐఫన్ టైప్ చేయగానే ఈ 5500 సీట్లలో బీసీఏకు సంబంధించి 393 సీట్లు. మరి 393 సీట్లు ఉన్నాయా సార్? 393 సీట్లు లేవు. మరి దీంట్లో కొంతమంది ఏ విధంగా వచ్చారు? ఎంఆర్సి అని చెప్పేసి, అంటే వీళ్ళు కూడా బీసీ అయినప్పటికీ వీళ్ళకు మంచి మార్కులు రావడంతో ఓపెన్ కేటగిరీలో సీట్లు ఒక 31 మంది తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుందని అంటే ఆ బీసీఏ కేటగిరీకి సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఈ 31 మంది ఓపెన్ కేటగిరీకి మూవ్ అవుతే ఇంకొక 31 మందికి మళ్ళీ అదనంగా సీట్లు పెరిగినట్టు అవుతుంది. కాబట్టి ఈ ఎంఆర్సీ అనేది కొంత డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్ ప్రకారంగా 5500 సీట్లలో బీసీఏకు సంబంధించి టోటల్గా 393 సీట్లు వచ్చాయి. బీసీబీకి చెక్ చేసుకుంటే 576. అసలు 5500 సీట్లలో 10% అంటే ఎంత రావాలి? మరి వీళ్ళకు 550 సీట్లే రావాలి, అంతే కదా. 10%, బీసీబీకి 10% కదా, 550 రావాలి. మళ్ళీ దాంట్లో లోకల్, నాన్ లోకల్ ఇవన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకు మరి ఎక్కువ ఎందుకు ఇచ్చారు? అంటే ఈ బీసీబీలో కూడా కొంతమంది ఓపెన్లో సీట్ పొందారు అంటే ఎంఆర్సీ ప్రకారంగా. సో కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో బీసీబీలో మొత్తం మీద అయితే దాదాపు 570 పైగా సీట్లు అయితే వీళ్ళు ఆల్ కాలేజెస్ కలిపేసి రిపోర్ట్ వచ్చింది. బీసీసీకి సంబంధించి చెక్ చేసుకుంటే 53 సీట్లు, 1% ఆఫ్ సీట్లే. నెక్స్ట్ బీసీడీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే 426 సీట్లు, బీసీడీకి 476 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ బీసీఈకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే 254 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే 15% రిజర్వేషన్. సో 789 సీట్లు కేటాయించడం జరిగింది. దీంట్లో కూడా ఎంఆర్సీ ఉంటారా అంటే ఎస్, ఎంఆర్సీ ఉంటారు. నెక్స్ట్ ఎస్టీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఎస్టీలో 516 సీట్లు ఉన్నాయి. మరి ఈడబ్ల్యూఎస్ కింద టోటల్గా ఎన్ని సీట్లు ఫిల్ చేశారు? ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఓపెన్ కేటగిరీలో ఎవరైతే ఓసీ, రెడ్డి, రావుస్ ఉంటారో దాంట్లో ఎకనామికల్గా వీకర్గా ఉన్నటువంటి సెక్షన్లను వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు ఫిల్ చేశారు. దానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ప్రజెంట్ అకాడమిక్ అయితే కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ కింద దాదాపుగా 200 సీట్లు ఉంటాయి. వాళ్ళకి 200 సీట్లు ఉంటాయి. 200 సీట్లలో వాళ్ళు రౌండ్ 2కి వచ్చేసరికి 148 ఫిల్ చేశారు. రౌండ్ 2లో రౌండ్ 3లో ఇంకో కొన్ని సీట్లు ఫిల్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా వాటికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఉంటాయి. పిహెచ్ఓ కింద ఏమన్నా అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద ఏమైనా ఉన్నాయంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద 37 సీట్లు ఫిల్ చేశారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క డాటా కాలేజ్ వైజ్గా కావచ్చు, క్యాస్ట్ వైజ్గా కావచ్చు, రిజర్వేషన్ వైజ్గా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డాటా కావచ్చు, వాళ్ళకి నేమ్ ఎక్కడ ఎవరికి ఏ మూలకు సీట్ వచ్చినా మెరిట్ లిస్ట్లో క్యాండిడేట్ ఉన్నాడా, మెరిట్ లిస్ట్లో క్యాండిడేట్లు ఉంటే ఏ పొజిషన్లో ఉన్నాడు ఆ పర్టికులర్ హాల్ టికెట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ క్యాండిడేట్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అతను ఏ కేటగిరీ, అతను లోకల్ ఏంటిది, లోకలా నా లోకలా, అండ్ స్పెషల్ రిజర్వేషన్ ఉందా, స్పెషల్ రిజర్వేషన్ ఉంటే ఫస్ట్ ఏ రౌండ్లో సీట్ వచ్చింది, ఎక్కడి నుంచి సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్. సో దీంతో పాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చెక్ చేద్దాం. సో 675 ఇలాంటి వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఆల్ ఇండియా కోటా చెక్ చేసుకుంటే చూడండి ఇక్కడ. సో వెంకట సాయి ప్రణీత్ రెడ్డి, సో ఇతనికి ఎక్కడ సీట్ వచ్చింది? గాంధీలో సీట్ వచ్చింది. అదేవిధంగా మరి ఈ 675 మార్కులు ఎక్కడ సీట్ వస్తుంది సార్? డెఫినెట్గా ఎయిమ్స్లో సీట్ వస్తుంది, డౌటే లేదు. మరి ఎయిమ్స్లో సీట్ వచ్చిందా? ఎస్, ఎయిమ్స్ బీబీ నగర్ హైదరాబాద్లో సీట్ వచ్చింది. అదేవిధంగా ఎయిమ్స్ హైదరాబాద్ బీబీ నగర్లో సీట్ వచ్చినప్పుడు ఉస్మానియా ఇప్పుడు గాంధీలో మరి ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ రాదంటే డెఫినెట్గా సీట్ వస్తుంది. కానీ మరి ఎక్కడి నుంచి జాయిన్ అయ్యాడు? అక్కడే ఎయిమ్స్లో వచ్చినటువంటి సీటు వద్దనుకొని సీటు వద్దనుకొని ఇక్కడ లోకల్ స్టేట్ కింద జాయిన్ అయ్యారు. సో దీనివల్ల ఏమవుతుందంటే లోకల్లో ఇంకొకరికి సీట్ వచ్చే అవకాశం కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. వీటికి సంబంధించి సో ఇప్పుడు మనం మాట్లాడినా కూడా అదేంటంటే అది ఒక ఈ రిజర్వేషన్ అనేది సీట్ల రిజర్వేషన్, సీట్ మ్యాట్రిక్స్, సీట్ కేటగిరీ, లోకల్, నాన్ లోకల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏ రిజర్వేషన్ ప్రకారంగా ఫిల్ చేస్తున్నారు, ఏ రౌండ్లో ఫిల్ చేస్తున్నారు, దీంట్లో ఏపీ, తెలంగాణ ఇలా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో కాబట్టి నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే ఈసారి అడిగినట్టుగా సార్ బీసీఏకి ఎన్ని సీట్లు ఫిల్ చేశారు, ఎన్ని సీట్లు ఫిల్ చేయలేదు, సో రిజర్వేషన్ ఏంటిది, ఈ విధంగా మీరు క్వశ్చన్ చేసినప్పుడు మీకు అవగాహన వస్తుంది. ఈ అవగాహనతోని మనము ఆ కౌన్సిలింగ్ అర్థం చేసుకొని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మనకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, మనం ఏ విధంగా ఆప్షన్స్ ఎంచుకోవాలి అనేది కూడా తెలుస్తుంది. అంతేకాదు
దీంట్లో ది బెస్ట్ కాలేజెస్ ఏది అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో బెస్ట్ కాలేజీకి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మనం అంటే లాస్ట్ ఇయర్లో బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరు, వాటికి సంబంధించిన కాలేజీల లిస్ట్ కావచ్చు, ఏ కేటగిరీలో ఎవరికి సీట్ వచ్చింది ఏంటి, సో ఆ విధంగా తెలుసుకోవచ్చు. ఎంతసేపు తెలంగాణ అంటారు సార్ ఏపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వరంటే ఒకసారి ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి చూద్దాం. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏంటి టోటల్ ఏపీలో, మళ్ళీ ఇక్కడ ఏపీలో కొంత డిఫరెంట్గా ఉంటుందండి. ఏపీలో ఏం జరుగుతుందంటే ఏపీలో 2 రీజియన్స్ ఉంటాయి. సో 2 రీజియన్స్ వల్ల అక్కడ ఏమవుతుందంటే ఏయూ రీజియన్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ వేరే, ఎస్వి రీజియన్కి సంబంధించిన క్యాండిడేట్స్ వేరే ఉంటారు. సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏయూ రీజియన్ కింద సీట్ మ్యాట్రిక్స్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎస్వి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ కింద ఎన్ని సీట్లు ఉన్నాయి, దాంట్లో సీట్లలో మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ ఉంటాయి. మళ్ళీ ఎస్టీకి సంబంధించి తెలంగాణలో ఒక రకమైన రిజర్వేషన్ ఉంటుంది, ఇక్కడ ఒక రకమైన రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి సో డిఫరెంట్గా ఉంటున్నాయి. సో ఎనీవే ఒకసారి ఏపీకి సంబంధించి రౌండ్ 2 కనుక చెక్ చేసుకుంటే టోటల్ ఏపీలో రౌండ్ 2లో ఫిల్ చేసిన సీట్లు 3821 సీట్లు. మరి ఇంతకుముందు తెలంగాణలో ఎంత ర్యాంక్ వచ్చిన సీట్ ఎందుకు వస్తుందంటే అక్కడ 5500 పైగా సీట్లు ఉన్నాయి. 5500 అంటే ఇక్కడికి అక్కడికి దాదాపుగా ఎంత తేడా ఉందంటే ఒక 2000 సీట్లు, 1800 2000 సీట్ల డిఫరెన్స్ ఉంది. కాబట్టి సో తెలంగాణ లోకల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా సీట్ రావడానికి అది ఒకటే కారణం అవుతుంది తప్ప సో దాంట్లో మెరిటో నాన్ మెరిటో అని కాదు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించి మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉండడం, ఆ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని చాలా కాలేజీలు తీసుకురావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏపీలో కూడా ఏపీ గవర్నమెంట్ కూడా లాస్ట్ టైము కొన్ని కాలేజీలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఏం జరిగిందంటే ఆ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలో ఏవైతే సీట్లు ఉన్నాయో ఆ ఒక 100 సీట్లు కనుక కేటాయించినప్పుడు ఆ 100 సీట్లలో ఒక 15 సీట్లు అంటే 15% ఆఫ్ రిజర్వేషన్ సీట్లని ఏం చేశారంటే ఆల్ ఇండియా కోటాకి డెఫినెట్గా ఇవ్వాల్సింది, అది ఏ గవర్నమెంట్ అయినా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ 100 సీట్లలో 15 సీట్లు అటు ఆల్ ఇండియా కోటాకి ఇచ్చిన తర్వాత మిగిలిన 85 సీట్లు, ఆ 85 సీట్లలో మళ్ళీ 2 ముక్కలు చేసి ఏ క్యాటకి సగము బి క్యాటకి సగం అన్నట్టుగా వాళ్ళు చేయడం వల్ల సో అక్కడ కొత్తగా ఒక 4 కాలేజీలు వచ్చినా ఆ కాలేజీలు 2 కాలేజీలతో సమానం అయిపోయినాయి. కాబట్టి ఆ విధంగా సీట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది. అంటే తెలంగాణది ఓ రకంగా, ఏపీది ఓ రకంగా, ఆల్ ఇండియా కోట ఓ రకంగా ఉంటుంది. సో ఎనీవే మొత్తం మీద అయితే ఏపీకి సంబంధించినటువంటి సీట్లు రౌండ్ 2లో ఎన్ని ఫిల్ చేశారంటే 3800 సీట్లు ఫిల్ చేశారు. మరి దీంట్లో ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్కి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, కేవలం ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్కి సంబంధించిన సీట్లు ఎన్ని అంటే దాదాపుగా 2191 సీట్లు ఉన్నాయండి. 2190 సీట్స్ ఇక తక్కువనే ఉంటాయి, ఎందుకంటే ఇంట్లో మనకు లోకల్ కూడా చూద్దాం. రైట్, ఓకే, రైట్. సో మనకు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ అండి లోకల్లో ఉన్నటువంటి సీట్లు కనుక చెక్ చేసుకుంటే 1866 ఉన్నాయి. అదేవిధంగా మరి ఎస్వి రీజన్ కింద సార్ ఎస్వియు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఇవన్నీ ఎట్లా సెర్చ్ చేస్తున్నారంటే వెరీ సింపుల్, ఇక్కడ సెర్చ్ బార్ ఏదైతే ఉందో ఈ సెర్చ్ బార్లో ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఏది సెర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది. అందుకే నేను వెబ్సైట్ని ప్రాక్టీస్ చేయమని చెప్పేది. కాబట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ లోకల్ కింద ఉన్నటువంటి ఎస్సీ సీట్లు ఎన్ని అనుకుంటే ఎస్సీ కింద ఎస్సీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ కింద ఏపీలో 2023లో జరిగినటువంటి కౌన్సిలింగ్లో రౌండ్ 2లో ఎస్సీ కేటగిరీకి ఎన్ని సీట్లు అలొకేషన్ చేశారు అంటే 221 సీట్లు ఎస్వియు కింద అలొకేషన్ చేశారు. అదేవిధంగా మరి ఏయూ కింద ఎన్ని సీట్లు ఇస్తారు, ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ కింద కనుక చెక్ చేసుకుంటే 289 సీట్లని కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క కాలేజీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఓవరాల్గా కావచ్చు, లేకపోతే ఒక క్యాస్ట్ వైజ్గా కావచ్చు, లేదు అని అంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు 589 వచ్చినటువంటి ఈ క్యాండిడేట్ ఎక్కడైతే ఉన్నారో ఈ క్యాండిడేట్కి సంబంధించినటువంటి కంప్లీట్ రిపోర్టు ఏదైనా కూడా మనం చెక్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయవచ్చు. ఈ విధంగా చాలా రకాల రిపోర్ట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత కంటెంట్ తీసుకురావడానికి ఈ 2 గవర్నమెంట్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ డేటాను అంతా తీసుకొని వాళ్ళ మెరిట్ లిస్టు తీసుకొని వాళ్ళ మెరిట్ లిస్టుల అనాలిసిస్, వాళ్ళ అప్లికేషన్ డేటా, వాళ్ళ రౌండ్ 1 రౌండ్ 2 ఏ క్యాట్ బి క్యాట్ రిజర్వేషన్స్, ఆ రూల్ ఆఫ్ రిజర్వ్ అన్నీ కూడా తీసేసుకొని ఒక వెబ్సైట్లో మెయింటైన్ చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అలాంటి వెబ్సైట్లో మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని సో మీరు కూడా ఈ విధంగా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో దీనికి సంబంధించి కేటగిరీ ఏకి సంబంధించిన రిపోర్ట్స్ కోసం 599 అప్ టు December 31 లేదంటే ఈ 24 కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. లేదన్నా మేము
కేటగిరీ ఏ కేటగిరీ బి అంటే ఈ మేనేజ్మెంట్ కోటా కన్వీనర్ కోటా రెండు కూడా యాక్సెస్ చేసుకుంటాం అనుకుంటే దీనికి సంబంధించి 799, ఇది కూడా December 31 లేదంటే ఈ 24 కౌన్సిలింగ్ అయ్యేంత వరకు. లేదంటే మీ సైట్ బాగుంది మీకు కొంత డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే ఇక్కడ డొనేట్ అనే బటన్ ఉంది. ఈ బటన్ ద్వారా మీరు ఏమైనా మనకు వెబ్సైట్కి కానీ లేకపోతే ఇంకా ఏమైనా ఫర్దర్గా ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి మీకు ఏమైనా డొనేషన్ చేయాలనిపిస్తే డెఫినెట్గా డొనేషన్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఇంకా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే నా మైండ్లో అయితే ఉంది. దాని మీద ఏ విధంగా మీకు సర్వీస్ చేయాలి, సో మీకు ఉన్నటువంటి డౌట్స్ని ఏ విధంగా క్లారిఫై చేయాలి. సో ఇప్పుడు ఇంత టెక్నికల్గా చాలామందికి అర్థం కాకపోవచ్చు. సో కాబట్టి దీన్ని ఒక 50% మెంబర్స్కి అర్థమవుతుంది, ఇంకా మిగతా 50% కంటెంట్ అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళకు ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా ఫ్యూచర్లో ఒక ఆలోచన అయితే చేస్తున్నాను. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు ఫ్యూచర్లో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రసాద్ సార్, మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో సో మీకు ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో మీరైతే మరి ఈ వీడియో చూస్తున్నారు అనుకుంటున్నా. వీడియో చూస్తే కింద కమెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా పేరెంట్స్ మీకు సంబంధించి ఇట్లా టెక్నికల్గా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కింద కమెంట్ చేయండి. కమెంట్స్ బేస్ చేసుకొని డెఫినెట్గా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వెబ్సైట్ నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు వాట్సాప్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది, మీ మెయిల్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ టెక్నికల్గా ఎర్రర్స్ వస్తే సో ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చాను, ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే దానికి సంబంధించినటువంటి రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.